సబ్మిషన్ అనే అంశాన్ని ఈరోజుతో ముగించుకుందాం. అప్పగించుకోవడం అనే పదం లేదు, లోబడడం అనే పదం ఒక ఆత్మ సంబంధమైన బలి లాంటిది. అందుకనే పౌలు గారు రోమాపత్రిక రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇలా అన్నారు. 12:1 నేనే చదువుతానులేండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అప్పగించుకోవడం అనేది ఊరకనే జరగదు. సత్యాన్ని గ్రహిస్తే తప్ప ఏ వ్యక్తి తను తాను అప్పగించుకోజాలడు. నేను మీ ముందు ఓ కవితని చెప్పి అటు తర్వాత వర్తమానంలోకి పెడతాను. నేను డబ్బును లెక్క పెడుతున్నాను, నా ప్రభువు సిలువలను లెక్క పెడుతున్నాడు. నేను ధనాన్ని లెక్క పెడుతున్నాను, కానీ నా ప్రభువు సిలువల్ని లెక్క పెడుతున్నాడు. నేను లాభాలను లెక్క కడుతున్నాను, నా ప్రభువు నేను పొందిన నష్టాన్ని లెక్క కడుతున్నాడు. నేను లాభాలను లెక్క పెడుతున్నాను, నా ప్రభువు నేను పొందిన నష్టాలను లెక్కడుతున్నాడు. నేను దాచుకున్న విలువైన వాటిని లెక్క కడుతున్నాను, కానీ నా ప్రభు అయితే ఆయన నీతి నిమిత్తం హింసింపబడి నా మీద ఏర్పడిన ఆయన గుర్తులను లెక్కడుతున్నాడు, ఆ మచ్చలను లెక్కడుతున్నాడు ఆయన. నేను దాచుకున్న విలువైన వాటిని లెక్క కడుతున్నాను ఎంత ఉంటాయని, కానీ నా ప్రభు అయితే నా దేహం మీద అయిన ఆ గాయపు మచ్చలను లెక్కడుతున్నాడు ఆయన. నేను పొందిన గౌరవాలను లెక్కట్టుతూ నేను ఎంత ప్రఖ్యాతి వహించానో లెక్కగట్టుకుంటున్నా. నన్ను సన్మానించి గౌరవించిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని నేను ఎంత ప్రఖ్యాతి వహించానో లెక్కగడుతున్నాను. కానీ ఆయన నేను దుఃఖించి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నానో దాన్ని లెక్కడుతున్నాడు. నేను దుఃఖించి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నానో దాన్ని లెక్కడుతున్నాడు ఆయన. నాకు సమాధికి వెళ్ళాక కానీ అర్థం కాల, ప్రభు కోసం ఖర్చు అయింది మాత్రమే ఆత్మలు లెక్కలోకి వస్తాయని, మిగిలిందంతా వ్యర్థమని. సమాధికి వెళ్ళాక కానీ అర్థం కాల, నేను ఖర్చు అయిన అది ఆత్మల సంపాదన కోసం, అవి మాత్రమే లెక్కలోకి వస్తాయని, మిగిలిందంతా వ్యర్థమని. ఒక బ్రదర్ అండ్ ఎవాంజలిస్ట్ రాసినటువంటి కవిత ఇది. ఒక బ్రదర్ అండ్ ఎవాంజలిస్ట్ రాసిన కవిత. ఇప్పుడు ఆలోచించండి, ఇది మన జీవన శైలేనా? ఈజ్ ఇట్ అవర్ లైఫ్ స్టైల్? కాదుగా. డబ్బులు ఎక్కడుతూనే ఉన్నాం, లాభాలను లెక్కట్టుకుంటూనే ఉన్నాం, దాచుకున్న వాటిని లెక్కడుతున్నాం, గౌరవాలని వాటాలు వేసుకుంటున్నాం, అంతే. దట్ ఇస్ వాట్ వీఆర్. దుఃఖం అనిపిస్తుంది. మనం దేనికి అప్పగించుకున్నాం, ఎవరికి అప్పగించుకున్నాం? ఒకసారి మీరు రోమాపత్రిక 6వ అధ్యాయం దగ్గరికి రండి.
6వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంది, నేను చదువుతాను. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దీనిని సజీవయాగం అంటాం. మీరు చాలా ధర పెట్టి ఒక విలువైన వస్తువుని కొన్నారనుకోండి, దాన్ని భద్రంగా దాచిపెట్టారు. ఓ ప్రత్యేకమైన పని కోసం దాన్ని వాడాలి. కానీ మీ పిల్లలు దాన్ని తీసి రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద దుమ్ములోనూ ధూళిలోనూ బురదలోనూ ఆడుతున్నారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు మీరు? తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి మన దేహాన్ని మన అవయవాలను కొనుక్కుని ఆయన మనం నీతికి సాధనాలుగా మనల్ని అప్పగించుకోవాలి అన్నప్పుడు, దుర్నీతికి సాధనాలుగా మన అవయవాలను మనం అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టుంటాం. ఎన్ని మార్లు ఆయన అంతరంగానికి గాయాలు కలుగు చేసుంటాం. హౌ మెనీ టైమ్స్ వీ వూండెడ్ హిమ్. మొన్న హిగినపాడులో వాక్యం చెప్పాక మోహన్ రావు గారు ఓ పాట పాడతానండి, నేనే పిలిచే పాడమని, ఈ పాట పాడతానండి అన్నారని. అది ఆనాటి యోధులే నిన్ను అనుకున్నాను, చంపిరనుకుంటే కాదు కాదు అయ్యయ్యో నా పాప రుణమునకే. ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకుంటే కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకి. అవునా? ఈ గమనం మనకుందా? ఈ అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించుకున్నావా? మన నాలుక నీతికి సాధనమేనా? ఇతరులను గాయపరిచే నాలుక నీతికి సాధనం ఎలా అవుతుంది? ఇతరుల చెడును ప్రచారం చేసే మనం నీతికి సాధనాలని మన నాలుకని ఎలా చెప్తాం? లేనివి కల్పించి ఎవరో చెప్తే దానిని ప్రచారం చేసే వ్యక్తులంగా మనం ఉంటే, హౌ కెన్ వీ సే మై టంగ్ ఈజ్ కంప్లీట్లీ సబ్మిటెడ్ టు ద లార్డ్? ఎలా అనగలుగుతాం? ఎలా చెప్తాం? చెప్పండి. ప్రతిరోజు ఆయన సిలువేస్తున్నాం, ప్రతిరోజు ఆయన గాయపరుస్తున్నాం, ప్రతి సమయంలో మన ఆలోచనల ద్వారా కూడా ఆయన అంతరంగానికి క్షోభ కలుగు చేస్తున్నాం. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తూనే బతుకుతున్నాం. ఇలాంటి జీవితం జీవిస్తూ నేను దైవజనుణ్ణి, నేను సంఘ పెద్దని, నేను సువార్థికుణ్ణి, నేను పరిచారకుణ్ణి, నేను కాపరిని, ఈ మాటలు ఎలా పలుకుతారు? ఈ మాటలు ఎలా చెప్తాం మనం? ఇందాక నేను అన్నాను,
చిన్నవాళ్ళు కూడా అని. పౌలు గారు కూడా తిమోతిని, కొత్త నిబంధనలు తిమోతిని మాత్రమే దైవజనుడు అని పిలిచాడు. దైవజనుడు అని పిలిచిన తిమోతి తనకంటే చిన్నవాడే, కానీ అతని ఆత్మీయత పెద్దది. అనారోగ్యం ఉన్నా, భయాలు మిన్నుముట్టినా, ఆ తరువాత పౌలు తదనంతరం తాను కూడా హతసాక్షి అయ్యాడు తిమోతి. మనం అప్పగించుకోకుండా, సబ్మిట్ కాకుండా దేవుణ్ణి సంతోషపరచడం అనేది అసాధ్యం. ఈరోజైనా నా దేహం మీద సంపూర్ణ అధికారం అయింది, నా అవయవాలు ఆయనకి చెందినవి. పొరపాటున ఎప్పుడో సెల్ ఫోన్లో నొక్కితే ఏదో చూడకూడదు వచ్చింది, కానీ మర్చిపోయి దాని వెంట ప్రయాణం చేసేస్తే ఎంత దుఃఖం. ఆపేటప్పటికి గంట, గంటన్నర, 2 గంటలు. ఆలోచించండి ఒకసారి. మీరైనా నేనైనా ఆయన బాధ పెడుతున్న వాళ్ళం, ఆయన దుఃఖ పెట్టిన వాళ్ళం, సందేహం ఏం లేదు. కానీ ఈ దేహానికి ఆయన ఒక ప్రత్యేకమైన పనిని నిర్దేశించాడు. ఆయన నిర్దేశించిన పని ఏమిటి చెప్పండి? నీతికి సాధనాలుగా ఉపయోగించండి అని. అది 13వ వచనం. నీతికి సాధనాలుగా మీ అవయవాలను అప్పగించుకోండి అనే పదం. తరువాత 16వ వచనంలో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునికే గాని, నీతి నిమిత్తం విధేయతకే గాని మీరు దేనికి లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగురా. అప్పగించుకున్నవాడు హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ డోలాస్. తాను దాసుణ్ణి అని నిరూపించుకుంటాడు. కొడుకులమే కాదన్నాను నేను, కానీ పనిచేసే దగ్గర, అప్పగించుకునే దగ్గర ఓ పుస్తకంలో చదివాను నేను. యెరూషలేములో ఉన్న వాళ్ళని నీరో చంపేస్తున్నప్పుడు సంఘం పేతుర్ని వెళ్ళిపో అని చెప్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మేము చచ్చిపోయినా పర్వాలా, నువ్వు చనిపోకూడదు, నువ్వు వెళ్ళిపో అని పంపేశారని. వాళ్ళు బలవంతం చేస్తే ఆయన బయలుదేరి యెరూషలేం దాటి వెళ్తూ ఉండగా ఆయనకి మనసులో ఎవరో నడిచెడుతున్నట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే ప్రభువే. మనసులో కలిగిన భావం, ఎందుకు వెళ్తున్నావు ప్రభువా నువ్వు అని అంటే, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా పేతురు, నీ స్థానంలో మళ్ళీ నేను 2వసారి సిలువేయబడ్డాక వెళ్తున్నానని. మళ్ళీ వెనుతిరిగి వచ్చేసాడని రాస్తారు. ఎన్ని మార్లు మనం స్వతంత్రతను, శరీర సంబంధమైన స్వాతంత్రాన్ని వాడుకున్నామో అన్నిసార్లు ఆయన తిరిగి సిలువేసిన వాళ్ళం మనం. అంటుంది భార్యనే కదా అనుకుంటాం, అంటుంది భర్తనే కదా అనుకుంటాం, అంటున్నది చెల్లినే కదా అనుకుంటాం, తల్లినే కదా అనుకుంటాం, స్నేహితుడినే కదా అనుకుంటాం, కానీ సిలువేస్తున్నామని మర్చిపోతాం. నీతికి సాధనాలుగా అప్పగించుకున్నవాడు తాను దాసుడు. పౌలు గారు ఆ పదం ఘనమైందిగా ఎంచుకున్నాడు, చాలా ఘనమైందిగా ఎంచుకున్నాడు. యాకోబు గారు కూడా ఆ పదాన్ని ఘనంగా ఎంచుకున్నాడు. యోధా గారు కూడా ఆ పదాన్ని ఘనంగా ఎంచుకున్నాడు. ప్రభు సహోదరులేని యాకోబు, యోధాలిద్దరూ ప్రభు దాసులమైన మేము అంటారు. మనం దేవునికి ఒక పని నిమిత్తం భూమి మీద అప్పగించబడ్డాం.
నేను ఎప్పుడు అనుకుంటాను, రక్షించబడిన రెండో రోజున చచ్చిపోతే ఎంత బాగుండేదని. మీలో ఒకరిద్దరు అనుకుని ఉంటారు, కానీ ఆయన బ్రతికించింది చంపేట కాదు, శారీరకంగా బ్రతికించడం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా బ్రతికించిన వాడు మన ద్వారా ఆయన నామం ఘనపరచబడాలని, మన ద్వారా అనేక మంది ఆయన ప్రేమను రుచించాలని, మన త్యాగాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలని ఇంకా మనకు జీవాన్ని ఇచ్చాడు, ఆయుష్ను పొడిగించాడు. మనం మాత్రం సింహాసనం మీదే ఉన్నాం, కాలు మీద కాలేసుకునే ఉన్నాం. ఆయన మన ఎదుటి నిలబడి ఉన్నాడు. ప్రభువుని మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నది జరగల. అదే జరుగుంటే మనం దాసులంగానే ఉండేవాళ్ళం. మనం లెక్కగట్టేవి వేరు, ఆయన లెక్కగడుతున్నవి వేరు. మనం ఘనంగా ఎంచుతున్న వేరు, ఆయన దృష్టిలో ఘనమైనవి వేరు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించినటువంటి విశ్వాసి దేవునికి ఎల్లప్పుడూ తను తాను సంపూర్ణంగా అప్పగించుకుంటాడు. 16వ వచనం చూశారు కదా, 17వ వచనం చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటురు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై నీతికి దాసులయ్యారు. ఇక్కడ లోబడడం వేరు, హృదయపూర్వకంగా లోబడడం వేరు. మన హృదయం చెబుతుంది మనం పార్షియల్ ఒబీడియంటా, కంప్లీట్ ఒబీడియన్స్ అని. మంది ఓసారి ఓ పుస్తకంలో చదివాను చిన్న సంఘటన. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని బెంచ్ ఎక్కి నిలబడని, క్లాస్ అయ్యేంతవరకు నిలబడే ఉండరా నువ్వు అని చెప్పి నిలబడ్డాడు. క్లాస్ అవడానికి ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండగా, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా అని అందట ఆవిడ. అంటే వాడన్నమాట, మేడం నీ దృష్టిలో నేను నిలబడన్నాను కానీ లోపల కూర్చునే ఉన్నాను మేడం నేను అన్నాడట వాడు. నీ దృష్టిలో నిలబడ్డాను కానీ నా దృష్టిలో నేను కూర్చునే ఉన్నా అంటే హృదయపూర్వకంగా లోబడి నిలబడలేదు నేను. మనం కూడా అంతే. దుఃఖం అనిపిస్తూ ఉంది. హృదయపూర్వకంగా లోబడండి, హృదయపూర్వకంగా లోబడండి. ఎలా సాధ్యం? ఒకసారి పాత నిబంధన గ్రంథానికి వెళదామా? రండి. మనందరకు తెలిసిన ఓ వ్యక్తి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 17 వరకు ఉన్న వచనాలను మనం మార్చి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా ఉన్నడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పుమనెను. నీవు పోయి సూష్యనందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ప్రేమగల తండ్రి, మరోసారి అప్పగించుకోవడం దగ్గర ఎన్నిసార్లు మా దృక్పథానికి
మీ ఆలోచనకు ఎంత వ్యత్యాసం కనిపరిచామో, మీ మనసు ఎటుందో ఆ వైపుకు మేము ప్రయాణం చేయలేదు. కనులు చూసి దిక్కుగా రెక్కలు ప్రయాణించినాయన్న మాట మా విషయంలో ఇంతవరకు పూర్తిగా నెరవేర్చబడలేదు. అనేక విషయాలలో మీ అంతరంగాన్ని దుఃఖపరిచిన వాళ్ళం, అనేక మార్లు మీ అంతరంగాన్ని గాయపరిచిన వాళ్ళం, నిలబడకుండా తప్పించుకున్నవారం, చాలాసార్లు గాయాలు చేసిన వాళ్ళం నీకు. అయినా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారు కాబట్టి ఇంకా మీరు ఆ పనిలో మమ్మల్ని నుంచి కొనసాగిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఓదారుస్తూ, ఒకని తల్లి ఆదరించినట్టు ఆదరిస్తూ, మా పొరపాట్లను మన్నిస్తూ, మా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్న దేవుడు అని తల వంచి నిన్ను ఆరాధిస్తున్నాను. దేవా, యోగ్యమైన రీతిలో రొట్టె ద్రాక్షరసంలో పాలొందడానికి మీరే కృప చూపించండి. నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున సంఘం ప్రపంచవ్యాప్తంగా హింస గుండా ప్రయాణం చేస్తుంది. మనకెందుకు బాధ కలగటంలా? మనం ఎందుకు కన్నీరు కార్చటంలా? మన అంతరంగానికి దుఃఖం ఎందుకు కలగటంలా? అది ఇంకా మన దాకా రాలేదని. పౌలు గారు ఫిలిప్పీ కొలసీ రాస్తున్నప్పుడు శిరస్సుకు దేహానికి ఉన్న సంబంధాన్ని రాస్తాడు. ఓ పత్రిక ఆయన శిరసత్వాన్ని గురించి చెప్తే, రెండవ పత్రిక ఆయన దేహతత్వాన్ని గురించి చెప్తుంది. విచిత్రం ఏమిటంటే, ప్రభువుని సంఘాన్ని పోల్చి చెప్పేటప్పుడు పౌలు గారు ఎనాటమీ మాట్లాడాడు. ఇదివరకు బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇట్టంటే అమ్మో ఎంత చురుకైపోయేదో, విలవిలాడిపోయాడు. కానీ ఈ మధ్యలో అసలు గుచ్చిన స్పర్శే లేదు. ఏమైంది? వయసు అయిపోయింది కదా, బ్లడ్ తక్కువైంది కదా, ఇలా ఏదో ఒక రీజన్ చెప్తాం. కానీ ఏం పోయింది? స్పర్శ పోయింది. వీ లాస్ట్ అవర్ ఫీలింగ్ ఈవెన్. చిటికెని వేలుకు దెబ్బ తగిలితే దేహం అంతా నొప్పిని భరించి విలువలాడుతుంది కదా, నోరు అబ్బా అంటది కదా, అమ్మ అంటది కదా, కళ్ళ వెంట నీళ్లు కారుతాయే. కానీ ఈరోజు అది ఎందుకు జరగలా? మనం ఆయన దేహంలో అవయవాలం అనే స్పృహ లేదు మనకి. అదే కారణం. నిర్దాక్షిణ్యంగా ఒక చిన్నపిల్లాడిని చంపేస్తున్నప్పుడు ఎవరైనా వీడియో పెడితే చూడలేను, నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. అందుకని నేను చాలామందికి చెప్తాను, నాకు పెట్టకండి అని. నాకు తెలిసినవే నా అంతరంగాన్ని కలవరపరుస్తున్నాయి. ఆ దుఃఖం నన్ను విడిచిపెట్టట్లేదు. ఆలస్యంగానైనా ఈ స్పృహలోకి దేవుడు తెచ్చాడు. దేవునికి మనం రుణస్థులు. ఎస్తేరు స్థానంలో మనం ఉన్నాం, అందుకనే మనకే బాధ లేదు.
రాజాంతఃపురంలో ఉంది ఆవిడ, రాణి స్థానంలో ఉంది, శ్రేష్టమైన భద్రతలో ఉంది. మనం కూడా అలా ఉన్నాం, స్వజనుల మధ్య ఉన్నాం అన్నట్టు, మనల్ని ఎవడో ముట్టుకోడు అన్నట్టు, మనకే బాధలు కలగవు అన్నట్టు, మన జోలికి రావడానికి ఎవడో సాహసించడన్నట్టుగానే మనం ఉన్నాం. కానీ కబురు పెట్టాడు మొర్దెకై, ఇందు నిమిత్తమే నీవు ఈ స్థానంలోకి వచ్చావేమో ఒకసారి ఆలోచించుకో అని. ఈ కాలంలో మనం ఉన్నది ఎందుకు? ఈ కాలంలో మనల్ని సజీవులుగా ఉంచింది ఎందుకు? కన్నీరు కార్చడం కోసం కాదా? విజ్ఞాపన చేయడం కోసం కాదా? చెయ్యి చాచటం కోసం కాదా? మన వంతు సహాయం చేయటం కోసం కాదా? ప్రార్థన పరసంబంధమైన సహాయం, చెయ్యి భౌతిక సంబంధమైన సహాయం. ఈ రెండంతల సహాయానికి మనం ఎక్కడ అప్పగించుకున్న హృదయపూర్వకంగా? అథవా మనం ఎవరైనా ఒక సమాచారం చెప్తే వాళ్ళను కూడా గాయపరిచే వాళ్ళంగా ఉన్నాం. వాళ్ళను కూడా గాయపరచటం మన పని. చాలా ఏళ్ల క్రితం చెప్పిన గుర్తుంది నాకు. ఇథియోపియాలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఓ ఫోటో తీశాడు. ఒక పిల్లాడు ఎముకలు గూడై ఉన్నాడు. అతని ముందు ఉన్న ఒక కర్ర మీద ఒక రాబందు కూర్చొని చూస్తుంది. దాన్ని ఫోటో తీశాడు, తీసి ప్రపంచానికి పంపించాడు. ప్రపంచం మొత్తం రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయ్యి ఇథియోపియాకి సహాయం చేయటం ప్రారంభించారు, వెస్టర్న్ కంట్రీస్ కానీ ఈస్టర్న్ కంట్రీస్ కానీ. కానీ ఒక రోజున ఆ కెమెరామెన్కి ఇంకొక ఉత్తరం వచ్చింది. ఒక ఉత్తరం వచ్చింది. అదేమిటో తెలుసా? నువ్వు తీసినటువంటి ఆ ఫోటోలో నాకు 2 రాబందులు కనపడుతున్నాయని. అదేమిటి అంటే, ఒక రాబందు అతన్ని తినాలని కనపడుతున్న రాబందు, రెండవది ఫోటో తీసిన నువ్వే రెండో రాబందు. ఒక రొట్టె ముక్కైనా నువ్వు ఇవ్వకుండా ఫోటో తీసి ప్రపంచానికి పంచుతావా నువ్వు అన్నారు. అతని తరువాత కమిటెడ్ సూసైడ్. కానీ ఆ ఉత్తరం రాసిన వాడికి తెలియదు, ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవడో వాళ్ళకి రొట్టె కానీ నీళ్లు కానీ ఇవ్వటానికి లేదని. ఎవరు ఇవ్వగలరు? ప్రాణాలకు తెగించిన వాడు మాత్రం ఇవ్వగలరు. ప్రాణం తీయడం తెలుసు కానీ మాటలతో మనకి ప్రాణం పోయటం రాదు. We are not at all committed Christians, committed believers కాదు. ఈ కబురు ఎప్పుడు ఎస్తేరుకు చేరిందో, ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంది, నన్ను నేను బలిపీఠం మీద పెట్టుకుంటాను, నన్ను నేను సజీవ యాగంగా నా ప్రజల స్థానంలో అప్పగించుకుంటాను. చట్టానికి విరోధం ఇది, ఐ నో ఇట్, అయినా సరే నేను నశిస్తా. సావునకు తెగించి రాజు సముఖంలోకి అడుగు పెడతాను నేను అన్న ఈమె తనను తానుగా సజీవంగా బలిపీఠం మీద అప్పగించుకుంది. అభ్యర్థించడం కష్టం కావచ్చు, సాయం చేయడం కష్టం కావచ్చు, కానీ దాన్ని ఆయన యాగంగా చూస్తాడు, బలియాగంగా చూస్తాడు, లివింగ్ సాక్రిఫైస్గా సజీవ యాగంగా చూస్తాడు ఆయన. ఎస్తేరు చేసిన ఈ పని చిన్నదేం కాదు.
భయం లేనిది అంతకంటే కాదు. కానీ తన భయాల మధ్య ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి సంఘ ప్రార్థన మీద ఆధారపడింది ఆవిడ. ప్రభువుకు అప్పగించుకుని బలిపీఠం మీద ఉంటే బలిపీఠం నుంచి లేచి వెళ్ళిపోవచ్చు. ఒక రోజుకి మనం కొద్ది రోజులు ఉంటాం బలిపీఠం మీద, 3వ రోజు లేచిపోతాం. ఓ మాట సిస్టర్స్ గురించి చెప్తాను, తిట్టుకోకండి నన్ను. మీరు రాత్రి 11:59 వరకు ఓర్చుకుంటారు భర్తనే. ఆయనకి నీ మీద కష్టం కాదు, నీ పుట్టింటోళ్ళ మీద కష్టం. ఏదో ఒకటి అంటానే ఉంటాడు. అయినా నువ్వు పట్టించుకున్నట్టు ఉంటావు, జవాబు చెప్పరు, ఓర్చుకుంటావు. చివరికి 11:59 రాత్రికి అంటాడు, మీ అమ్మ మీ నాన్న ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు నువ్వు లేస్తావు. లేచి నీ బతుకు నాకు తెలియదు అనుకున్నావు, మీ అమ్మ బతుకు తెలియదు అనుకున్నావు, మీ నాన్న బతుకు తెలియదు అనుకున్నావు అంటావు. దిగేసావుగా సిలువ, బలిపీఠం నుంచి దిగేసావుగా. అప్పగించుకోలేదు కదా, తిరగబడ్డావు. అనేక మార్లు తిరగబడే వాళ్ళం మనం, అప్పగించుకున్న వాళ్ళం కాదు. హృదయపూర్వకంగా అప్పగించుకున్న వాళ్ళు అంతకంటే కాదు. దేవుడు వింటున్నాడా? వింటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు లెక్క కడుతున్నాడు. ఆయన లెక్కలో నుంచి ఎందుకు మైనస్ అవ్వాలి? ఆమె బయలుదేరి ఆ దినాలలో అనుమతి లేకుండా రాజాంతఃపురంలోకి అడుగు పెడితే ద్వారాలను కాపలాగాసే ద్వార పాలకులు ఉంటారే, వారి చేతుల్లో చచ్చిపోవడమే. ఎవరైనా సరే, భార్య అయినా ఎవరైనా అడుగు పెడితే పీక తెగుద్దంతే. బయట నిలబడి లోపలికి వెళ్ళటానికి ఆయన వంక ఎలా చూసింది. ఆయన కళ్ళెత్తి చూసి ఆయనకు అంత స్పృహ ఎలా వచ్చిందో. సహజంగా మతిమరుపు ఉంటుంది వ్యక్తులకు. పరిపాలనలో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. 1, 2, 3, ఒక సమస్య 2 సమస్యల. కానీ అకస్మాత్తుగా ఆ బంగారు దండాన్ని ఆమె తట్టు చాపాలని ఎలా అనిపించింది? దేవుడే. సజీవ యాగంగా అర్పించుకున్న వారి పక్షంగా దేవుడు నిలబడతాడు, కాపాడతాడు, సంరక్షిస్తాడు అనడానికి ఇది ఒక అద్భుతమైన రుజువు. ద్వారపాలకుల కత్తుల మీద నుంచి చేతులు పక్కకు వచ్చేసి ఉంటాయి. తల వంచి అడుగుపెట్టి వచ్చి ముద్దు పెట్టుకుంది బంగారు దండాన్ని. బహుశా ఇలా అడిగింది, రాజా మీరు హామాను నేను చేయబోయే విందుకు రావాలి అని అడిగింది. విచిత్రం ఏంటంటే మనకు రోషం ఉంది కానీ బలిపీఠం మీద వివేచన లేదు మనకు. బలి దేవునికి అంగీకారయోగ్యం కావాలి అంటే అదేదో విప్లవం తెచ్చేటట్టు, తిరుగుబాటు రేపేటట్టు, మనం తక్కువ మంది లేం, పదండి వెళ్ళి రాజకోటను ముట్టడిద్దాం, ఇది కాదు పద్ధతి. ఒక వ్యక్తి ఆ కాలంలో తన చెలికత్తెలను ఉపవాసం ఉంచింది, తాను కూడా ఉపవాసం ఉంది. విచిత్రం, సూషను కోటలో సమాజ మందిరం ఉంది విధుల కోసం. అందుకని ఐగుప్తును ఇనప సంకెళ్ళు అంటారు బానిసత్వంలో, బబులోని బంగారు సంకెళ్ళు అంటారు బానిసత్వంలో. అప్పుడప్పుడు భర్తలు తెలియగలవాళ్ళు కదా, పెద్ద దండ ఒకటి తెచ్చి మెళ్ళ వేస్తారు.
బంగారపు దండ. ఇంకా చూసి మురిసిపోద్దు పాపం. ఇంకా భర్తను పట్టించుకోదు. ఆయన ఏం చేసినా పర్వాలేదు అనుకుంటుంది. బంగారు సంకెళ్ళంటే ముద్దు పెట్టుకుని సంతోషించటం. బరువు ఉండి చేతికి ఎంత నొప్పి కలుగుతున్నా అనిపించదుగా. కాళ్ళకి చేతులకి బంగారు సంకెళ్ళు అనుకోండి, అబ్బా అందరికి ఇనప సంకెళ్ళు, నాకు బంగారు సంకెళ్ళు. బైబిల్ అది. అక్కడ కూడా సమాజ మందిరం నిర్మించడం, వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చినట్టు కనపడుతూనే వాళ్ళ కోసం మరణశాసనం తయారు చేయించగలిగిన సమర్థత అపవాది చేతి సాధనమైన అమాలేకు గోత్రంలోని వాడైన హామాన్. ఇప్పటికీ వాళ్ళు ఉంటారు సంఘానికి విరోధంగా. సంఘపక్షంగా నువ్వుండాలి, నేనుండాలి. ఆ బలిపీఠం మీద ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. దేవుడు తన కార్యాన్ని చేసేటంత వరకు మనం ఆయన చేతి సాధనాలుగా ఉండాలి. పవిత్రతను కోల్పోవడం కాదు, సహనాన్ని కోల్పోవడం కాదు, రెబేలియస్గా తయారవడం కాదు. ఆ రోజునే గనక అంతఃపురంలో నిలబడి రాజా అని హామాను వైపు ఏలు చూపించి ఉండుంటే ఎస్తేరు ఉండేది కాదు. కారణం హామాను మీద రాజుకున్న అభిమానం. ఆ అభిమానం రాణినైనా తీసేస్తాడు, సందేహం లేదు. మెమూకాన్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. రాజా హామానునే వాళ్ళందరూ రేపు మమ్మల్ని కూడా అంటది కదా అంటారు. ఎంత చక్కగా దుర్మార్గతకు అమాయకంగా ఉంగరాన్నిచ్చిన రాజు అంతరంగాన్ని తాను తిరిగి సమకూర్చుకోవడం కోసం, ప్రజల తట్టు, దేవుని ప్రజల తట్టు తిప్పడం కోసం ఎంత వివేకంగా ప్రవర్తించిందో ఆవిడ. వివేచన, డిజర్న్మెంట్ అనేది లేదు ఇవాళ. కుయుక్తి కాదు ఇది, కుయుక్తి కాదు. కుయుక్తి వేరు, వివేచన వేరు. ఆమె స్థానంలో మనం ఉంటే ఇలా చేసి ఉండేవాళ్ళం కాదేమో. దేవునికి అప్పగించుకుని తనకి ఇవ్వబడిన ఆధిక్యతను బలిపీఠం మీద పెట్టడం కాదు, తను తాను బలిపీఠం మీద పెట్టుకుంది ఆవిడ. దినాలు గడిచే కొద్దీ మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుని శరీరమైన సంఘం ఎడల పట్టింపు లేని వాళ్ళంగా మారిపోయామంతే. నీతికి సాధనాలుగా మన అవయవాలను అప్పగించుకోలేదు, హృదయపూర్వకంగా అప్పగించుకోలేదు. అంతేకాదు, అదే రోమాపత్రికలో మరో మాట కూడా ఉంది చూడండి, 6వ అధ్యాయంలోనే. పద్దెనిమిది 19 వచనాలు. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే నీవు దేవునికి దాసుడిగా ఉండడానికి అప్పగించుకుంటే దేవునికి ఘనత కలుగుతుంది, దేవునికి స్తుతి కలుగుతుంది, దేవుడు ఆరాధించబడినవాడు అవుతాడు. అంతేకాదు, ఇంకేమవుతుందో మాట్లాడుతూ, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితురో. ఆగండి, ప్లీజ్ లుక్ బ్యాక్ అంటున్నాడు. వెనక తిరిగి చూసుకోండి ఒకసారి. ప్రభు నమ్ముకోకముందు మీరు ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. దేనికి అప్పగించుకున్నారు? వేటికి అప్పగించుకున్నారు? ఒకటిగా, రెండుగా, మూడా, నాలుగా? మనలో ఉన్న అవకతవకలు 7, 8?
లెక్కకు మించినన్ని. ఒక లోపమా, 2 లోపాలా? ఎన్నో, లెక్కలేనన్ని లోపాలు. దేవుడు కాబట్టి వెంకటరత్నాన్ని క్షమించాడు, ఇంకోరైతే క్షమించలేరు. పైకి ఎంత మంచిగా కనపడినా అతని అంతరంగం కానీ అతని జీవితం కానీ లోకం మంచిదనొచ్చు కానీ కాదు. ఐ నో అబౌట్ మై సెల్ఫ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అలా అప్పగించుకున్న వాళ్ళం మనందరం పాపానికి, దుర్నీతికి. కానీ ఇప్పుడు ఏమంటాడు చూడండి 18వ వచనంలో, 19లో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి సాధనాలుగా అప్పగించండి అన్నాడు. పరిశుద్ధత కలగడానికి అంటే పరిశుద్ధతలో ఎదిగేందుకు అని. ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్. నా రక్తంతో కడగబడ్డారు మీరు, నో డౌట్. కానీ మీరు పరిశుద్ధపరచబడడంలో ఎదగాలి. మీ అవయవాలను మీరు అప్పగించుకుంటే సంపూర్ణంగా పరిశుద్ధతలో మీరు ఎదిగిన వారు అవుతారు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక రాస్తూ ఆయన 13వ అధ్యాయంలో 15-16 వచనాలు ఇలా చెప్పాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. వినండి, 1, మనం నోటితో ఆరాధించాం, స్తుతించాం, బాగుంది. కానీ 16వ వచనం ఏం చెప్తుంది? ఉపకారమును ధర్మమును చేయుట మరొకడే, అటు యాగము దేవునికి ఇష్టమైంది. ఈ రెండింటి దగ్గర మనం కొరత. ఇంకా సజీవ యాగం ఎక్కడవుతాం? స్తుతించే దగ్గర ల్యాకింగ్ మనలో, ఇతరులకు ఉపకారం చేసే దగ్గర, ధర్మం చేసే దగ్గర మనం వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. మీరు ఎప్పుడైనా జడ్చర్లు వెళ్తే అక్కడ ఒక సమాధుల తోట ఒకటి ఉంటుంది, వెళ్ళండి. అక్కడ ఒక మిషనరీ లేడీ, పేరు మర్చిపోయినాను. ఆమె మరణానికి ముందు నేను ఏం చేయాలి భారతదేశం కోసం, ఇంకా ఏం చేయాలని ఆలోచించి తన 2 కళ్ళని అమ్మేసింది. అమ్మేసి ఆ డబ్బు కూడా ఇక్కడున్న ప్రజలకు వాడండి అని చెప్పింది. ఆమె సమాధి ఉంటుంది అక్కడ. వెళ్ళిన వారికి తెలుసు. వాళ్ళు తమను తాము నేను నాకు చెందిన దాన్ని అని అనుకోలే, నేను నాకు చెందినవాడిని అనుకోలే, నేను దేవుని సంఘానికి చెందినవాడిని, దేవుని దేహానికి చెందిన దాన్ని దేహానికి చెందినవాడిని అనుకున్నారు కనుక వారు త్యాగసహితమైన జీవితం జీవించగలిగారు. మనం త్యాగసహితమైన జీవితం జీవించం, మనం స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తాం. పౌలు గారు తన గురించి తాను రాసుకుంటూ ఇలా అన్నాడండి. దుఃఖం వస్తుంది. ఒకసారి రండి దయచేసి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. చాలు నాన్న. నేను పానార్పణముగా పోయబడుతున్నాను.
ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను కోయబడుతున్నాను, అర్పణంలో పానీ అర్పణం ఒకటి, అది ద్రాక్షరసం అయినా కావచ్చు, ఒలీవ నూనె అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు, దేవుని కోసం తను తాను ఖాళీ చేసుకోవడం, అలాగూ నేను పోయబడుతున్నాను అన్నాడు. ఇది మనం ఖర్చు అవడం. థామస్ వాట్సన్ ద బాడీ ఆఫ్ డివినిటీ అనే బుక్ రాస్తూ అందులో ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి దైవ సేవకుల ఫోటోలు చూడండి, చాలా ముసలివారుగా కనపడతారు వాళ్ళు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, వాళ్ళు చచ్చిపోయిన రోజు చూడండి, వాళ్ళు ఎప్పుడు దిగారు ఆ ఫోటో కూడా రాసి ఉంటుంది చూడండి, వాళ్ళు వయసుకు మించి కనిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు తమను తాము ఖర్చు చేసుకున్నారు కాబట్టి అంటాడు. ఈ మధ్యకాలంలో ఓ సోదరుడు కనబడ్డాడు. వయసు కనుక్కుంటే నాకంటే 6 సంవత్సరాలు చిన్నోడు, కానీ నాకంటే ఓ 10 ఏళ్ళు పెద్దోళ్ళగా ఉన్నాడు చూడ్డానికి. అప్పుడు ఇలా అనుకున్నా, ఇతను బాగా ఖర్చు అయ్యాడనమాట, నేను ఇతనంత ఖర్చు కాల. ఉపకారాన్ని ధర్మాన్ని మరవద్దు అన్నవాడు తనకు కలిగినది యావత్తూ మీ నిమిత్తం సంతోషంగా ఖర్చు పెడతాను అంటూ నన్ను నేనే ఖర్చు చేసుకుంటాను సజీవ యాగంగా అన్నాడు. అది పౌలు భక్తుని సంగతి. మనం ఏ మేర ఎస్తేరు బలిపీఠం మీద తను తాను పెట్టుకుంది, బలిపీఠం మీద సజీవ యాగంగా పానీ అర్పణంగా తను తాను. పౌలు గారికి ఎలాంటి గౌరవం దక్కి ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆయన రాసిన పత్రికలు ఆయన ఏ స్థాయిలో నిలబెట్టుంటాయి? ఆయన చేసిన ప్రయాణాలు, దేవుడు ఆయన ద్వారా జరిగించిన కార్యాలు అతను ఏ స్థానంలో నిలబెట్టుంటాయి? కానీ దాన్ని బట్టి అతడు అతిశయపడలా. నేను ప్రభువును బట్టి సిలువ యందు మాత్రమే అతిశయిస్తాను అన్నాడు. సిలువ అన్నది త్యాగానికి కదా గుర్తు. క్రాస్ సింబలైజెస్ సెల్ఫ్ సాక్రిఫైస్. ఇవాళ అది లేదుగా. ఎస్తేరు తను బలిపీఠం మీద పెట్టుకుంది, బలిపీఠం మీద ఉన్న తన ప్రజలందరినీ కిందకి దింపింది. ప్రభు పాదాల దగ్గర మనం ఎప్పుడు బలిపీఠం మీద ఉన్నాం? ఎప్పుడు తోటివారి కోసం మన కన్నీళ్ళు ధారా ప్రవాహాలయ్యాయి? మన గొంతు ఎప్పుడు గద్గదమై ఆయన అంతరంగాన్ని తాకి నీకోసమైనా వీరికి సాయం చేస్తాను అని ఆయన తన చేతిని నీ విజ్ఞాపన బట్టి ఎవరి తట్టు చాపాడు? ఎప్పుడైనా ఈ స్పృహ మనకుందా? హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. అధ్యాయం 2-3 వచనాలు. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టము అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నా స్థానంలో మీరు మిమ్మల్ని ఊహించుకుంటే
మీ స్థానంలో నన్ను ఊహించుకుంటే నువ్వు పడే బాధ నాకు అర్థమవుద్ది, నేను పడే బాధ నీకు అర్థమవుద్ది. ఎదటివాని బాధ నా బాధగా స్వీకరించటం అనేది ఎనాటమీ. ఏ అవయవం నొప్పైనా బ్రెయిన్ స్వీకరిస్తుంది. కానీ ఇవాళ ఆయన ఫీల్ అవుతున్నాడు, మనం ఏం ఫీల్ కావడంలా. ఆలోచించండి ఒకసారి. వారితో కూడా బంధింపబడినట్టు, వారితో కూడా కష్టంలో ఉన్నట్టు మనమే అక్కడ ఉంటే, మన కుమార్తె ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఏడుస్తాం? మన కొడుకే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటాం? ప్రాణంతో సమానంగా ప్రేమించే మన భార్య ఆ పరిస్థితుల్లో ఉంటే, ప్రాణం నీ భర్త కోసం పెట్టాలనుకున్న ఆ భర్తే ఆ స్థానంలో ఆ కష్టంలో ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీవే ఆ కష్టంలో ఉంటే ఎలా ఫీల్ అవుతావు? నీకు ప్రియమైన వారు ఉంటేనే ఓర్చుకోలేవు కదా, నువ్వే ఉంటే. చాలాసార్లు దేవుణ్ణి, ప్రభువా నా పిల్లలకు కాదు, అదేదో నాకు పెట్టు అని అడుగుతారు అమ్మా నాన్న. వాళ్ళకు కాదు ప్రభువా, నాకే అనుమతించు అని. లేదు, దేవుడు అలా చేయడు. వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఇతర పిల్లల బాధను మనం అర్థం చేసుకుంటామని, వాళ్ళ కోసం ఏడ్చినట్టు వాళ్ళ కోసం కూడా ఏడుస్తామని జ్ఞాని అయిన దేవుడు అనుమతిస్తుంటాడు. అక్కడ మనం దేహ నియమం చొప్పున హృదయపూర్వకంగా నీతికి సాధనాలుగా, మనం నీతికి పరిశుద్ధతకు దాసులంగా మనల్ని మనం అప్పగించుకోవడం అనేది అవసరమైన పని. కానీ అది చేసే దగ్గర మనం చనిపోలే. ఇంకా జేమ్స్ కల్వర్ట్ అతని పేరు. జేమ్స్ కల్వర్ట్ మిషనరీ. అతను ఫీజీకి వెళుతున్నాడు. FIJI ఫీజీ ఆ ద్వీపానికి ప్రయాణం అయ్యాడు. వెళుతూ ఉండగా ఆ ఓడ కెప్టెన్ అన్నాడు, ఎక్కడికి వెళుతున్నావు? ఫీజీకి వెళ్తున్నాను. ఎందుకోసం వెళ్తున్నావు? వాళ్ళకి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను అన్నాడు. బతుకుదామని అన్నాడు. బ్రతుకుదామని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను ఎప్పుడూ చచ్చిపోయాగా అన్నాడు. ఆ మరణించిన సంతోషం కోసం వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ చచ్చిపోయా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? క్రీస్తు మృతుణ్ణి వాళ్ళని బ్రతికించడం కోసం వెళ్తున్నాను. ఆ యాగంలో నేను మరణించాను అనుకో, అదే కదా నాకు కావాల్సిన సంతోషం. ఇలా తమను తాము సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడతారు. పౌలు కనపడతాడు, ఎపఫ్రోదితు కనపడతాడు, ఎపఫ్రా కనపడతాడు. రాస్తాడు పౌలు గారు, ఓ చిన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చిన్నగా ఉంటుంది. ఫిలిప్పీ పత్రికలో చూడండి, 2వ అధ్యాయం 27వ వచనం. నిజముగా అతడు రోగే చావునకు సిద్ధమైండును కానీ దేవుడు అతన్ని కనికరించెను. అవునా? 29 చదువు. చెప్పండి. చావుకు సిద్ధమయ్యాడు తనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి. అయినా సరే పౌలుకు తన వంతు చేయడం మానలేదట. ప్రాణాన్ని దారపోసి అని అర్థం. అది పానీ అర్పణంగా.
ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. గెత్సేమనీలో ఆయన ఉన్నాడు. వేదనతో ప్రార్థన చేశాడు. మన స్థానంలో మనం పొందవలసిన శిక్ష, మనకు రావలసిన మరణం ఆయన మనందరి కోసం చనిపోతున్నప్పుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, సహజ పరిశుద్ధుడు, మనవలే శోధించబడిన అన్ని విషయంలో పాపం లేనివాడుగా ఉన్నాడు, పాపం చేయనివాడుగా ఉన్నాడు, పాపం ఎరుగనివాడుగా ఉన్నాడు. అలాంటి వాడు పాపంగా మార్చబడుతున్నప్పుడు ఇందాక లేచి ఆకు మీద ఏదో పడిందని తుడవడానికి ఇంకొక ఆకు తీసుకుని తుడిచి ఇలా చూస్తే ఇక్కడ మచ్చలేంటినాయి. అప్పుడు అనుకున్నా, ఏమంటే అంటించేశారా అంటది కదా నా భార్య. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చొక్కా మీద వేసుకోవటం అలవాటైంది, ప్రతి తినేది. అలవాటు అవటం కాదు, అసలు జారి పడతానే అంతే. చెయ్యి వణుకో ఏమనుకో. ఈ చొక్కా పాడైపోతేనే తట్టుకోలేం మనం కదూ. మరకబడితే, మచ్చబడితే, ఆయన ఆశాంతం పాపంగా మార్చబడితే, వెలుగు ఆయన, పరిశుద్ధత ఆయన, జీవం ఆయన మరణించటం ఏంటి, పాపంగా మార్చబడడం ఏంటి, శాపగ్రాహి కావడం ఏంటి? నీ చిత్తమైతే అన్నాడు. అయినా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే. సుప్రీం ఇంపార్టెన్స్ టు ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్. ఇఫ్ దట్ ఈస్ యువర్స్ గోల్, యు ఆర్ లివింగ్ సాక్రిఫైస్. మర్చిపోకండి, నీ జీవితం ప్రభువునకు సంపూర్ణంగా విధేయత చూపించి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటే నువ్వు సజీవ యాగంగా ఉంటావు దేవుని దృష్టిలో. నిన్ను చూసిన వారు నీలో ప్రభువుని చూస్తారు. నువ్వు సువార్త ప్రకటించకపోవచ్చు, కానీ నీవే సజీవమైన సువార్తగా ఉంటావు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు రుణస్తుణ్ణి. యోగ్యమైన రీతిలో పాల్పంపులు పొందే భాగ్యం ఇవ్వండి ప్రభువా. క్షమించండి మమ్మల్ని, నీ దాసుని క్షమించండి. అనేక మార్లు నీ అంతరంగానికి గాయం కలుగు చేసి, బాధపరిచి, నొప్పి కలుగు చేసి, మాట వినక నీ గాయాలను రేపిన వాడిని సందేహించి కూడా క్షమించుమని నీ చేతులకే నన్ను మమ్మల్ని అప్పగిస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.